అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ లెడ్ గ్రూపు విజయం సాధిస్తుంది. ప్రభుత్వం మరొకసారి ఏర్పాటు చేసే దిశగా పోతుంది. బీజేపీ శ్రేణులందరూ సంబరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా భావించవచ్చు? మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించింది, ప్రభుత్వం మరొకసారి ఏర్పాటు దిశగా ముందుకు పోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏ రకంగా ఏదైతే మోసపూరితంగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినట్టుగా మహారాష్ట్రలో కూడా అదే రకమైన ప్రయోగం చేసినట్టు ప్రయత్నం చేసింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క మోసాన్ని గమనించారు. వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్పి ఇవాళ మళ్ళా ఏదైతే అభివృద్ధి లక్ష్యంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచి ఇలా భారతీయ జనతా పార్టీ కూటమి అవుతుందో దానికి మద్దతుగా నిలిచారు. ఇవాళ గతంలో కంటే కూడా ఎక్కువ మెజార్టీతో గెలిపించినటువంటి మహారాష్ట్ర ప్రజలు వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు వాళ్ళంతా కూడా ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నాం. కొద్ది క్షణాల్లో కరీంనగర్ జిల్లా శాఖ నుంచి కూడా సంబరాలు చేయబోతున్నాం. అంటే మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి రాబోయే కాలంలో? తప్పకుండా ఇంతకుముందు కర్ణాటక యొక్క ఫలితాలు ఏవైతున్నాయో అది తెలంగాణ ప్రజలు కూడా అక్కడ ఈ అనేకటువంటి హామీలు ఇచ్చారు, ఇక్కడ కూడా ఇస్తారు, అవి నెరవేరుస్తారనేటువంటి నమ్మకంతో ఇక్కడ ఏ రకంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో సేమ్ టైంలో ఇప్పుడు సంవత్సర కాలం ఇంకా డిసెంబర్ 7 వస్తే సంవత్సరం కాలం కావతున్నది. 100 రోజులలో నెరవేరుస్తున్నటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదు. కాబట్టి ఏ రకంగా అయితే కర్ణాటకను చూసి వీళ్ళు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారో ఇవాళ మహారాష్ట్ర ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఏ రకమైన తీర్పిచ్చారో రాబోయేటువంటి అన్ని ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ లెడ్ గ్రూప్ అనేది ఓటమి అంచనా పోయింది, కాంగ్రెస్ పార్టీ గ్రూప్ అనేది ఆ కూటమి విజయం సాధించింది. ఇవాళ ఒక ఆర్థిక రాజధాని ముంబై తర్వాత అన్ని ఫైనాన్షియల్గా కానీ ఒక అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఇలా ఏదైతే ఉందో అది మహారాష్ట్ర రాష్ట్రం. జార్ఖండ్కు దానికి తేడా లేదు. జార్ఖండ్లో కూడా ఆడ కూడా రకరకాల సెంటిమెంట్స్ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఆడ పోటాపోటీ ఉన్నది, ఇప్పటికి ఇంకా ఫలితాలు రాలేదు. కానీ మహారాష్ట్ర మాత్రం క్లియర్ కట్గా ఏదైతే మ్యాజిక్ మార్కును దాటి ఇంకా పూర్తి సంపూర్ణటువంటి మెజార్టీ 2/3 మెజార్టీ కూడా రాబోతున్నది. భారతీయ జనతా పార్టీ కూడా 140 సీట్లలో పోటీ చేస్తే 130 అబోవ్ సీట్లలో గెలుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇది క్లియర్ కట్ విశ్వాసం భారతీయ జనతా పార్టీ మీద కలిగి ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏకైక పార్టీ ఇలా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇలా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా కేవలం మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసే పార్టీలు అనేది గమనించారు. ఇలా మిగతా దేశం అంతా కూడా ఏ రకంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, అన్ని ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడబోతున్నారు. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కూటమి మహారాష్ట్ర ఈ దేశ వాణిజ్య రాజధానిలో విజయ కేతనం ఎగరవేసింది. అలాగే తెలంగాణలో దాని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి స్పష్టమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.